సంగారెడ్డి జిల్లా హట్నూర మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హట్నూర కేజీబీవీ పాఠశాలలో రాత్రి నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో అన్ని తరగతులకు డిజిటల్ విధానంలో ప్రణాళిక ప్రకారం బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. భవిష్యత్తులో విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలు ఐటీ, నీటి, ఎంసెట్ లాంటి పరీక్షలకు సిద్ధపడేలా ప్రోత్సహించాలన్నారు. కేజీబీవీ విద్యార్థులకు కంప్యూటర్కు సంబంధించిన ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ లను నేర్పించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను, డైనింగ్ హాల్ను, కిచెన్ షెడ్డును, స్టోర్ రూమ్ను, డిజిటల్ తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. స్టడీ అవర్లో విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల మెరుగు కోసం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా 19.5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం రుచికరమైన భోజనం ప్రతిరోజు అందించాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన భోజనం అందించాలని, ఇప్పటి నుండే విద్యార్థులకు భవిష్యత్తులో చదివే వివిధ కోర్సులపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జడ్పీ డిప్యూటీ సీఈఓ స్వప్న, తహసీల్దార్ షేక్ పర్వీన్, ఎంపీడీఓ తదితర అధికారులు కేజీబీవీ పాఠశాలలో రాత్రి విద్యార్థులతో కలిసి నిద్రించారు. ఇంకొక 8 lakhs శాంక్షన్ ఉంది. 8 lakhs 11.5 lakhs ఆల్రెడీ మనం శాంక్షన్ చేసుకుని ఉన్నాము. కానీ ఇప్పుడు సిఎస్ఆర్ కింద ఇంకొక ఎన్జిఓ చేస్తాము ముందుకు వచ్చారు. ఆ వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆ ఫండ్ ఏదైతే శాంక్షన్ ఇచ్చామో వేరే ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉందో చేస్తాము. ఈ సిఎస్ఆర్ కింద వర్క్స్ కూడా త్వరలో పూర్తయ్యేలాగా చేస్తాము. ఒకటి ఇమ్మీడియట్గా అన్ని రూమ్స్ లైట్ తక్కువ ఉంది. సో దానివల్ల చదివేటప్పుడు వాళ్ళకి ఐసైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇమ్మీడియట్గా అన్ని రూమ్స్కి లైట్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ మనం కొత్తగా ప్రభుత్వం నుంచి ఖాన్ అకాడమీ ఫిజిక్స్ వల్ల ఇక్కడ మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వీడియో లెసన్స్ అనేవి మనం సప్లై చేస్తున్నాం. సో దానికి కూడా కరెక్ట్ షెడ్యూల్ ప్రకారం అన్ని వీడియోస్ లెసన్స్ వాళ్ళు కవర్ చేసుకునేలా ఒక ప్రణాళిక కూడా చేపిస్తాము. సో ఆ లెసన్స్ వాళ్ళు చూస్తే ఫ్యూచర్లో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఐఐటీ కావచ్చు, అలానే ఎంసెట్ కావచ్చు, వీటికి ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అది కూడా మనం ప్రభుత్వం నుంచి ఈసారి అందిస్తున్నాము. సో వీళ్ళు సిస్టమేటిక్గా వాడేలాగా కూడా మేము ఇన్షూర్ చేస్తున్నాం.